విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సమావేశం ప్రారంభం. సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్. గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి హాజరైన గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా వివిధ ప్రతినిధులు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం. 87,520 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్ 1 గిగావాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్న ఏఐ డేటా సెంటర్. విశాఖ నుంచి సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్-సీ కేబుల్ ద్వారా అనుసంధానం కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్. థామస్ కురియన్, గూగుల్ క్లౌడ్ సీఈఓ. గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ నుంచి 12 దేశాలతో సబ్-సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాం. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. అందరికీ నమస్కారం. పావుగంట ఆలస్యం మన్నించండి. ఈరోజు ముఖ్యంగా మీకు ఈ మధ్య జరుగుతున్న విశాఖపట్నంలో పరిణామాలు, వాటి యొక్క విశేషాలు మీకు తెలియజేయాలని ఉద్దేశంతో ముందు రావడం జరిగింది. మొన్ననే మీకు తెలుసు, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మా యువ నాయకుడు లోకేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిఫీ సంస్థ అమెరికా వాళ్ళు సుమారు 50,000 కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేశారు. దాని ద్వారా సుమారు ఆ సంవత్సరంలోనే దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీకు మనకి ఇక్కడ మేజర్ ఇది ఏంటంటే, గూగుల్ వారు విశాఖపట్నంలో సుమారు 2.5 గిగాబైట్స్, అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో 1.5-2 గిగాబైట్స్ కన్నా ఎక్కువ డేటా సెంటర్లు లేని నగరాలు ఉన్నాయంట. అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు 4.5 గిగాబైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సుమారు $1 ట్రిలియన్, అంటే దగ్గర 10 లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో. తద్వారా సుమారు 10 లక్షల మందికి ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చే, అవి మళ్ళీ మామూలుగా లేబర్ ఇవ్వడానికి కాకుండా ఒక సొఫిస్టికేటెడ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ కూడా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. విశాఖపట్నం ఒక మరో మైలురాయి అవుతుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇవాళ ఇంకొక విషయం మీకు చెప్పాలి. సుమారు టాటా వాళ్ళు కూడా 2 గిగాబైట్స్ డేటా సెంటర్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దీంతో పాటు ఐటీ పరిశ్రమ కూడా పెడతా ఉన్నారు. దీని ద్వారా కూడా సుమారు వాళ్ళు కూడా దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొందరు లేనిపోనివి, మరి ఈ మాఫియా గ్యాంగులు ఎప్పటికీ కూడా వాళ్ళ తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం మొదలుపెట్టారు, మా నాయకులు విమర్శించడం మొదలుపెట్టారు. అది కళ్ళు తెరిచి మీరు జాగ్రత్తగా చూడమంటున్నాం. నిన్ననే మీరు చూసుంటాం, జనార్దన్ రావు అనే ఒక అతను క్లియర్గా స్టేట్మెంట్లు చెప్పాడు. ఈ రాష్ట్రంలో బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో మేము దొంగ మంది తయారు చేస్తున్నాం. అది ముఖ్యంగా చంద్రబాబు గారి ఏరియాలోనే తయారు చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగిందంటే వాళ్ళు ఎంత ఇటువంటి అవిశ్వాసానికి, ఒక దొంగ పనులకి మరి తెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక పక్క అయితే, ఈవేళ మన విశాఖపట్నాన్ని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు కూడా మొన్ననే మా నాయకులు కూడా చెప్పారు, దీన్ని విశాఖ ఎకనామికల్ రీజనల్ జోన్ కింద డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. ఇప్పటి నుంచే చాలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ముందే పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో, మద్రాస్, బెంగళూరు,
పూణే, హైదరాబాద్ కొంత పర్వాలేదు. అయినప్పటికీ హైదరాబాద్ కూడా ఇప్పుడు చాలా కంజెషన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా ఇప్పుడే విశాలమైన రోడ్లు వేసి విశాఖపట్నంలో సుమారు చాలా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి కావాల్సిన భూములు 2,000 ఎకరాల దగ్గర సేకరించమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ 4 జిల్లాల్లో కూడా 20,000 కాదు, 4 జిల్లాలు, ఒక్కో జిల్లా 5,000, 20,000 ప్లస్ ముఖ్యమైన ప్లేసుల్లో ఒక 2,000 ఈ విశాఖ సరౌండింగ్ లో చూడమన్నారు. ఈ ఐటీ కంపెనీస్ అంత దూరం వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు అవి కొంచెం దగ్గరగా ఉండాలి, ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉండాలని ఉద్దేశం చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఈవేళ మనం